వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి పుట్టిన రోజునే వినాయక చవితిగా మనము జరుపుకుంటాము. ఈ పండుగను భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటాము. వారి వారి ఆచారాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధించి 1, 3, 5 లేదా 9, 11 అంటే బేస సంఖ్యలో నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి పూజలో అత్యంత ముఖ్యమైనది ఏకవింశతి పత్ర పూజ. 21 పత్రాలతో వినాయకుడిని పూజించడం. ఈ 21 పత్రాలు ఔషధ గుణాలు కలిగినవి మరియు శక్తివంతమైనవి. ఈ వీడియోలో మనము ఏ పత్రాల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏ మంత్రాన్ని జపిస్తూ ఏ పత్రాన్ని సమర్పించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓం సుముఖాయ నమః మాజీ పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి. ఈ మొక్క యొక్క ఆకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. దీని ఆకులు చేమంతి ఆకుల్ని పోలి ఉంటాయి. పూర్వకాలంలో చర్మ సంబంధమైన సమస్యలకు, తలనొప్పికి, వాత నొప్పులకు ఇలా కషాయంగా కూడా వాడుతూ ఉండేవారు. 2వ పత్రము బృహతి పత్రము. ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి అని గణపతికి సమర్పించుకోవాలి. ఈ ఆకును వాగుడాకు అని కూడా అంటారు. పూర్వకాలంలో దగ్గుకు, జలుబుకు నయం చేయటానికి ఉపయోగించేవారు. అంతేకాకుండా జీర్ణశక్తిని పెంపొందిస్తుంది అని కూడా అనేవారు. ఇక 3వది బిల్వపత్రం, మారేడాకు అని కూడా అంటారు. ఓం ఉమపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ పత్రాన్ని శివుణ్ణి పూజించటానికి మరియు శివునికి ప్రీతికరమైన పత్రము. ఈ పత్రాన్ని మధుమేహానికి, విరోచనాలకు, కామెర్లకు ఉపయోగించేవారు. 4వది దూర్మాయుగ్మం. దీన్ని తెలుగులో గరిక అని అంటారు. ఓం గజాయన నమః దూర్వయుగ్మం పూజయామి అని గరికను సమర్పించాలి. గాయాలకు, ఉదర సంబంధిత వ్యాధులకు, మొలల నివారణకు ఉపయోగించేవారు. 5వది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు. ఓం హరసుతయే నమః అంటూ దత్తూర పత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ చర్మ వ్యాధులకు, పేనుకొరుకుడికి ఉపయోగించేవారు. 6వ పత్రము బద్రీ పత్రము. దీన్ని రేగు ఆకు అని అంటారు. ఓం లంబోదరాయ నమః అంటూ బద్రీ పత్రం పూజయామి అని సమర్పించాలి. రేగాకులు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం రేగిపళ్ళను కూడా తింటూ ఉంటాము. ఈ రేగిపళ్ళు జీర్ణకోశ వ్యాధులకు మరియు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 7వది అపమార్గ పత్రం, తెలుగులో ఉత్తరేణి అంటారు. ఓం గృహ గజాయ నమః అపమార్గ పత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ ఉత్తరేణి ఆకును చెవిపోటుకు, మొలలకు, గడ్డలకు, జ్వరానికి ఉపయోగించేవారు. ఇక 8వది తులసి. తులసి చెట్టు అంటే అందరికీ తెలిసే ఉండవచ్చు. గజకర్ణాయ నమః తులసి పత్రం పూజయామి అని సమర్పించాలి. తులసి పత్రాన్ని జ్వరానికి, దగ్గుకి, జలుబుకి రోగ నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది. 9వది చూతపత్రం అంటే తెలుగులో మామిడి ఆకు. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ మామిడాకుని ఏ శుభకార్యము జరిగినా ప్రతి ఇంట తప్పనిసరిగా గుమ్మాలకు కట్టి ఉంచుతారు. దీని కాయలతో మామిడి పచ్చడిని కూడా తయారు చేస్తారు. రక్త విరోచనాలకు, చర్మ రోగాలకు
పనిచేస్తుందని అంటారు. 10వ పత్రము కరవేర పత్రము అంటే తెలుగులో గన్నేరు ఆకు. ఓం వికటాయ నమః కరవేర పత్రం పూజయామి అని సమర్పించాలి. విషపూరితమైనవి. పువ్వులు ఎరుపు, పసుపు, తెలుపులో పూస్తాయి. 11వది విష్ణుకాంత పత్రం. తెలుగులో కూడా విష్ణుకాంత పత్రం అని అంటారు. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంత పత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ పుష్పాలు నీలిరంగులో ఉంటాయి. ఈ పుష్పాలను జ్ఞాపక శక్తి పెరగటానికి, కఫము, జ్వరము, దగ్గు తగ్గటానికి ఉపయోగిస్తూ ఉంటారు. 2వది దాడిమి పత్రం అంటే తెలుగులో దానిమ్మ ఆకు. వటవే నమః దాడిమి పత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ చెట్టు ఆకులను వినాయక చవితి పూజకు వినియోగిస్తారు మరియు పండును పాలవెల్లికి కూడా కడతారు. ఇక 13వది దేవదారు పత్రం. తెలుగులో కూడా దేవదారు పత్రము అని అంటారు. ఓం సర్వేశ్వరాయ నమః అంటూ దేవదారు పత్రాన్ని సమర్పించాలి. ఈ చెట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. 1000 సంవత్సరాల వరకు జీవిస్తూ ఉంటుంది. దేవతలకు ఎంతో ఇష్టమైన చెట్టు. 14వ పత్రము మరువక పత్రము. తెలుగులో దవనము మరియు మరువము అని అంటారు. పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ పత్రము ఎంతో సువాసన కలిగి ఉంటుంది. పూలమాలల్లో సువాసన కోసం దీన్ని వాడుతూ ఉంటారు. 15వది సింధూవార పత్రం. దీన్ని తెలుగులో వావి ఆకు అని అంటారు. ఓం హే రంబాయ నమః సింధూవార పత్రం పూజయామి అని సమర్పించాలి. ఈ ఆకు కీళ్ళ నొప్పికి ఉపయోగిస్తూ ఉంటారు. 16వది జాజిపత్రం. దీనిని తెలుగులో విరజాజి ఆకు అని కూడా అంటారు. పూర్పకణాయ నమః జాజిపత్రం పూజయామి అని సమర్పించాలి. దేవుడు పూజకి, దండలకి వాడతారు. 17వది గండకీ పత్రము. దీనిని తెలుగులో దేవకాంచన పత్రము అని కూడా అంటారు. ఓం సురగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి అని సమర్పించాలి. చెట్టు ఆకులు హృదయాకారంలో ఉంటాయి. ఇది తీగజాతి మొక్క అండి, పాకుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. 18 సెమీపత్రం. తెలుగులో జమ్మి ఆకు అని అంటారు. ఇభవక్తాయ నమః అనుకుంటూ జమ్మి ఆకులను దేవుడికి సమర్పించాలి. దసరా పండుగ నాడు జమ్మి చెట్టుకి పూజ చేసి ఆ ఆకులను ఇచ్చి పుచ్చుకుంటారు. 19వది అశ్వత్థ పత్రం అంటే తెలుగులో రావి ఆకు అంటారు. వినాయకాయ నమః అంటూ అశ్వత్థ పత్రం పూజయామి అంటూ దేవునికి సమర్పించాలి. ఈ చెట్లు ఆలయాల్లో ఎక్కువగా కనబడతాయి. రావి ఆకును చర్మ వ్యాధులకు ఔషధంగా వాడుతారు. 20 అర్జున పత్రము అంటారు. తెలుగులో తెల్లమద్ది అని అంటారు. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి అని దేవునికి సమర్పించాలి. 21వది అర్ఘపత్రం అంటే తెలుగులో జిల్లేడు ఆకు.
ఆకులు మర్రి ఆకుల్లాగా కనబడతాయి. కపిలాయ నమః అర్ఘపత్రం పూజయామి అని తెల్ల జిల్లేడు ఆకులను సమర్పించాలి. తెల్ల జిల్లేడు ఆకులను వినాయక పూజలో ఎక్కువగా వాడతారు. ఈ ఆకులను చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు కదండి. 21 పత్రాలు, వాటి ఉపయోగాలు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.